ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా టోటల్ బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి బిడ్డనే పైన ఉన్న కేసుల్ని ఇది చేసుకోవడానికి మొత్తం వ్యవహారం అంతా నడిపించిండు. ఓన్లీ రోహిత్ రెడ్డి వెళ్దామని అనుకున్నాడు, బట్ మిగతా ఇంకొక ముగ్గురిని కూడా యాడ్ చేసిండు. అందుకనే రగన్న ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, వీళ్ళు ఫిట్ చేసిన స్పై కెమెరాలు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి సైబరాబాద్ సిపి ఏం చెప్పిండు, కార్ వెనక సీట్ లో బ్యాగ్ ఉంది, అందులో పైసలు ఉన్నాయి అని మీడియాకి బ్యాగ్ ఓపెన్ చేయకుండా చూపెట్టిండు కదా. ఆ బ్యాగ్ లో పైసలు ఏవైనా నేను అప్పటి నుంచి ఈడీ కంప్లైంట్ చేస్తూ వస్తున్నా కదా, పైసలు లేవు కదా, అంటే ఇది ప్లాంటెడ్ కేసు అని తెలుస్తుంది కదా. సో ఆ రోజు ఉన్నటువంటి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రని తీసుకురండి, ఎవరి ఆదేశాల మేరకు పనిచేసినామని అడగండి, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, ఆ రోజు డబ్బులు దొరికినాయా దొరకలేదా చూడండి, లేకపోతే నందకుమార్నే మళ్ళీ పిలిపించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఏం చేస్తలేరు అంటున్నా. ఎక్కడో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ కుదిరిందేమో అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. వాళ్ళు కలవాల్సిన అవసరం సిచ్యువేషన్ ఏముందని మీకు అనిపిస్తున్నది? మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆలస్యం చేస్తుండు? రేవంత్ రెడ్డిని లోపల వేసినప్పుడు పట్టపాలు ఈ చేయి ఆ చేయి బట్టి గుంజుకోపోయి ఈడ్చుకోపోయి వేసిరు కదా, ఆయన ఎందుకు వేస్తలేడంటారు? వెయిట్ చేస్తుండేమని అనిపించట్లేదా? దేనికి వెయిట్ చేస్తున్నా? పర్ఫెక్ట్ చేయాలి, ఏం పర్ఫెక్ట్ రాకుండా వేయాలి. ఏం పర్ఫెక్ట్ నీయో అన్న, ఎవరిని వేసినా నెల 2 నెలలు, ఎక్కువ అంటే 3 నెలలు ఎత్తారు, 6 నెలలు ఎత్తారు, తర్వాత కోర్టు ఎట్లా బెయిల్ ఇస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెయిల్ తీసుకున్నాడు 2015లో, ఇలా ఏడున్నాం 2024 ఉన్నాం. కేసు ఏమైనా ట్రయల్ కి వచ్చిందా, పాడైందా, అయిందా? లేదు, కాలేదు కదనే. ఇది కూడా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనుకున్నాడు, పెట్టిండు. 2 నెలలు నెలలో అయితే జైలు ఉన్నాడు కదా, తర్వాత కోర్టు బెయిల్ ఇస్తుందా సత్తదా ఏమైతే తర్వాత కదా. ఏం చేస్తారు ఇప్పుడు దాంట్ లోపల? ఎందుకు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నాడు, వెంకటరామరెడ్డి 100 కోట్లకు ఎకరం చొప్పున కొన్న దాంట్లో భూ కుంభకోణం అయిందన్నాడు, శ్మశానాలు అమ్ముతుండు, భూములకు అవి ఏవైతే వేలం వేసిరో అవి రద్దు చేయమన్నాడు, భూములు కాపాడుతా అన్నాడు. రాహుల్ గాంధీతో ఒక మాట చెప్పించిండు, చంద్రశేఖరరావు అన్నట్టు 1,00,000 కోట్లు తిన్నాడు, ఆ 1,00,000 కోట్లు కక్కిపిచ్చి ఆ డబ్బుల్ని తిరిగి పేద ప్రజలకు పంచుతామని చెప్పిండు. ఇన్ని మాటలు చెప్పిండు కదా, చెప్పలేదా? మరి వీళ్ళు ఎందుకు మౌనంగా ఉంటుండ్రు రేవంత్ రెడ్డి? అప్పుడప్పుడు సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా ఎందుకు రాపిస్తున్నాడు? 9th ఏప్రిల్ రోజు ఇచ్చిన కన్ఫెషన్ నిన్న దొరకడైందన్న అధికారిక టీవీకి. ఎవరి టీవీలో వచ్చింది? నిన్న ముఖ్యమంత్రి గారికి సంబంధించిన టీవీ ఛానల్లో వచ్చింది. 9th ఏప్రిల్ వచ్చిన కన్ఫెషన్ మే 29 24 దాకా ఎందుకు రాలేదన్న బయటికి? మే 28 29 దాకా బయటికి 27 దాకా బయటికి రాలేదు అంటే దాని అర్థమైంది. ఇప్పుడు జడ్జి ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే ఇది ఎట్లా చూడాలా అన్న? మీడియా సంస్థల యజమానులు చేసిరు, జడ్జిలు చేసిరు, ప్రతిపక్ష నాయకులు చేసిరు, సొంత పార్టీలు కుంభకోణం అవుతుంది కదా. నేను అదే అంటున్నా, రేవంత్ రెడ్డి గారిని ఆ తేనె తుట్టే ఎందుకు కదిలిచ్చినావు? ఇప్పుడు మీరేమి ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉండదా కేంద్రం వైపు నుంచి? అట్లా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేకనే కదా ఇంతసేపు ఆగుతుంది. సిబిఐ ఎంటర్ అవ్వలేదు, వేరే రకంగా టెలిగ్రాఫ్ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా. రేపో మాపో ఇంకా చూద్దాం కోర్టు ఓపెన్ అయ్యేదాకా. నేను డీజీపీ గారికి అదే చెప్పా, ఎలక్షన్ కోడ్ 4వ తారీఖు అయిపోతుంది, మీరు యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్ గా నేను కోర్టుకు పోతాను, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, నా ఫోన్ విన్నామని ఆయన ఒప్పుకున్నాడు, మా చుట్టాల దగ్గర ₹1 కోటి వసూలు దొరకబెట్టినామని చెప్తున్నాడు. అవును, ₹1 కోటి బేగంపేట పోలీసులు దొరకబెట్టిరు, అది ఉంది కదా, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్ కదా, ఎవిడెన్స్ ఉంది కదా, అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఉంది కదా బేగంపేట పోలీస్ స్టేషన్ లో. ఇవన్నీ సాక్ష్యాలు ముందు పెట్టుకుని డీజీపీ గారు మీరు ఎందుకు పనిచేస్తలేరు? ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని అనుకుంటున్నారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మీరు పని చేయండి అని చెప్పిన, ఎందుకంటే ఎక్కువ ఏం చెప్తాం రగన్న. మీరు హరీష్ రావు పాత్రని చూశారు కానీ ఎక్కడ హరీష్ రావు గురించిన ప్రస్తావన పెద్దగా రాధాకిషన్ రావు గారు చెప్పారు కదా, హరీష్ చెప్తేనే శ్రావణ్ కుమార్ చెప్పిండు, శ్రావణ్ రావు చెప్పిండు. శ్రవణ్ ఎవరు? శ్రవణ్ వీళ్ళకి ఎట్లా పరిచయం అయ్యిండు? త్రూ హరీష్ రావు గారి ద్వారా పరిచయం అయ్యిండు. హరీష్ రావు తానవ్వక ఇతరులను నొప్పించక అన్నట్టు అందరినీ ఇరికించుకుంటూ వచ్చేసిండు హరీష్ రావే. రిలేటివ్సా ఎట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏనా? ఎవరు? శ్రవణ్ కుమార్ అండ్ హరీష్. ఇప్పుడు శ్రవణ్ అతను నాకు తెలిసినంత వరకు తెలంగాణ అతను కాదని అనుకుంటున్నా, అయితే గీత వరంగల్ బార్డర్ లేదని ఉందేమో నాకు తెలియదు. హరీష్ రావు చేసినటువంటి డీల్స్ అవి కూడా బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువ ఆంధ్రలతో వ్యాపారం చేస్తాడు. అట్లా శ్రవణ్ రావు తోటి చేపించినాడు ఈ పనులన్నీ. శ్రవణ్ రావు, నవీన్ రావు వీళ్ళంతా కలిసి చేసినారు వీళ్ళు. నేనేమంటున్నాను, ఏ దొంగను కానీ ఈ దేశంలో దొరకబట్టి దొంగ గారు దొంగతనం చేసిన అని అడిగినావు అనుకో, కుర్చీ మీద కూర్చోబెట్టి ఎట్లా కనబడుతున్నా నేను నీకు అంటాడు. చార్లీ శోభరాజ్ కూడా అట్లే అంటాడు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన రీతిలో చేయాలి కదా. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, డబ్బుల ఇన్వాల్వ్మెంట్ ఉంది, కన్ఫెషన్ చేస్తుంది. దారిని పోయే దానే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డీసీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్, ఆయన ఏమంటుండు, నాకు 2 సార్లు పదవి ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను అంటుండు. దొంగ అట్లా చెప్పలేనంటే పోలీసు వాడు ఊరుకుంటాడా? చెప్పియాలి కదా, ఎట్లా చెప్పియాలి అట్లా చెప్పాలి. మీ మీద కూడా అటాక్ చేసిండు కదా ఇప్పుడు బిడ్డ బెయిల్ కోసం, ఆ బిడ్డ కేసుల కోసము బిఎల్ సంతోష్నే ఎత్తుకొద్దామని ప్లాన్ చేశారు కదా. అది మీకు కొంత ఇది అనిపించట్లేదా మీ పార్టీ వాళ్ళకి? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న. చెయ్యని తప్పుకు బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇట్లా చేయడం అనేది చాలా ఇబ్బందికరం.
కానీ మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి మేము ఇష్టపడతలేం కదా బేసికల్గా. చట్టం తన పని తాను చేయాలని కోరుకుంటున్నాం. ముందు ఈ రాష్ట్ర పోలీసులు దాన్ని చేయాలి. తర్వాత ఏదో ప్రత్యేకమైనటువంటి విమానంలో పోలీసులు కేరళకు పోయినారు అనేది క్వశ్చన్ వస్తూ ఉంది. ఆ స్పెషల్ ఫ్లైట్ ఏంది, ఎందుకు పోయింది, అది ఎవరిది, వాళ్ళు ఎందుకు ఇచ్చిర్రు ఆ రోజు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లోపల బయటకు వస్తాయి కదా రగన్న. వదిలిపెట్టడం అనే క్వశ్చన్ లేదు. కొంచెం వెనక కొంచెం ముందు తప్పకుండా పోవాల్సిందే. కేసీఆర్ పోవాల్సిందే, కేటీఆర్ పోవాల్సిందే, హరీష్ పోవాల్సిందే, నవీన్ పోవాల్సిందే. అరే నిన్న షంబీర్పూర్ రాజు ఎవరు? ఆయన కేటీఆర్ దగ్గరే ఉంటాడు కదా 24 గంటలు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి ఉన్నాడు షంబీర్పూర్ రాజు. షంబీర్పూర్ రాజు ఫోన్ విన్నారంటే సిగ్గుందా అసలు టీఆర్ఎస్ వాళ్ళకి? అసలు ఫస్ట్ ఇప్పుడు రాజు రియాక్షన్ ఏందో అడుగున్నారు మీరు ఫస్ట్ బేసికల్ గా. 24 గంటలు ఆ కుటుంబానికి లాయల్గా ఉన్నాడు షంబీర్పూర్ రాజు. ఎవడు నవీన్ రావు నినాగమని వచ్చిన నవీన్ రావు చెప్తే షంబీర్పూర్ రాజు ఫోన్లు ఎట్లుంటారు? ఏం పద్ధతి ఇది? ఏం పార్టీ ఇది? ఎటుపోతుంది అవలక్షణాలు? ఇలా ఆలోచించుకోవాలి. కడియం శ్రీహరికి శత్రువు అని రాజయ్య ఫోన్ వింటారు. ఇదివేనా? మహేందర్ రెడ్డి గారు ఫోన్ వింటారు, వారి శ్రీమతి ఫోన్ వింటారు. ఇంత దుర్మార్గంగా జరిగితే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? దెర్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ అండ్ బిగ్ క్వశ్చన్. డీజీపీ గారు ఏం తెలియనట్టు అమాయకంగా చెప్తా ఉన్నారు. అట్లుంటుందా? అట్లా చేయొచ్చా అంటే వాట్ ఈస్ దిస్? ఇప్పుడు నయం కేసు మళ్ళీ తిరగదోడతారు, డైరీ ఓపెన్ చేస్తారు అనేది వార్తలు వస్తా ఉన్నాయి. అవకాశం ఉందంటారా ఏమన్నా? ఇవన్నీ టైం పాస్ కోసం, జనాల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి పిచ్చి పనులు తప్పితే ఇంకొకటి లేవు. అలాగే నా దగ్గర ఉంది 29th కన్ఫెషన్, 9th April కన్ఫెషన్ నా దగ్గర ఉంది. గవర్నమెంట్ దగ్గర ఉండదా? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండదా? నిన్న టెలికాస్ట్ చేసిన టీవీ ఛానల్ మీది కాదా? మీకు సంబంధించిన వాళ్ళది కాదా? వాళ్ళకి నిజంగా కన్ఫెషన్ కావాలనుకుంటే ఇయ్యాల దొరుకుతుందా? ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, అటెన్షన్ డైవర్షన్. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చేదాకా ఏదో ఒకటి నడపాలి కాబట్టి నడుపుతున్నారు మీరు. మీకు సీరియస్నెస్ లేదు అంటున్నా నేను. నా మీడియాకు లేదు, నా పోలీసు వాళ్ళకి లేదు. ఏదో ఒక వార్త ఈ రోజుకి బ్రేకింగ్ నడవాలి కాబట్టి నడిపించుకుంటున్నారు. ఐఎమ్ సారీ టు సే. టీవీ ఛానల్ యజమానులు అవుతాయి, డాక్టర్లు అవుతాయి, జడ్జిలు అవుతాయి, రాజకీయ నాయకులు అవుతాయి, ఆడోళ్ళు అవుతాయి, ఇంట్లో అవుతాయి. ఇందరు అయినాక కూడా ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సీరియస్ లేకపోతే ఇంకెందుకన్నా? నేను సూటి అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. ప్రభాకర్ రెడ్డి రాడు, సరే ప్రభాకర్ రావు రాడు, జూన్ 26 తర్వాత కూడా రాడు అనుకో, అరెస్ట్ చేయరా కేసీఆర్ని? కేసీఆర్ అరెస్ట్ చేయడం అంటే మళ్ళీ ఇంకా పెద్ద సినిమా అవుతుందేమో. ఏం సినిమా అవుతుంది? తెలంగాణ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది? తెలంగాణ లాలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేస్తే ఏమైంది? హేమంత్ సోరెన్ అరెస్ట్ చేస్తే ఏమైంది? కుర్చీలో ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఏమైంది? సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తేనే ఏం జరగలేదు. నువ్వేదో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే తెలంగాణ మూవ్మెంట్ ఏమవుతుంది? ఏమవుతుంది అంటున్నా. చట్టం ముందు అందరూ సమానులే కదా, అంతే కదా, చేయాలి కదా. రవిని ఎట్లా ఎత్తుకపోయారో కేసీఆర్ని కూడా అట్లా ఎత్తుకపోవాలి. ఎందుకు ఎత్తుకపోరు? ఎత్తుకపోవాలి అంటున్నా ఇప్పుడు.